ఒకవైపు ఎప్పటికీ కరగని మంచుతో గడ్డకట్టిపోయిన నేల, ఇంకోవైపు చూస్తే అదే భూభాగం అడుగున ఆధునిక ప్రపంచాన్నే శాసించే మరుగుతున్న నల్ల బంగారం అనబడే చమురు సముద్రాలు. హ్మ్. ఊహించడానికి కొంచెం ఇంతగా ఉంది కదా. అవునండి. చాలా వింతగా అనిపిస్తుంది. అంటే ఒకే ఖండం మీద ఇంతటి తీవ్రమైన వైరుధ్యాలసలు ఎలా సాధ్యమనిపిస్తుంది? ఈరోజు మనం ఈ డీప్ డైవ్లో ఆసియా ఖండం భౌగోళిక స్వరూపాన్ని, అందులో దాగిన వాతావరణ, ఇంకా ఖనిజ రహస్యాలను మన సోర్సెస్ ద్వారా డీకోడ్ చేయబోతున్నాం. కరెక్ట్. ముఖ్యంగా మన సోర్సెస్ ప్రకారం చూస్తే టీజీపీఎస్సీ ఇంకా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇది చాలా కీలకమైన టాపిక్. అసలు ప్రపంచంలోని భౌగోళిక వైవిధ్యమంతా ఈ ఒక్క ఖండంలోనే ఎలా కుదించబడింది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పిన ఆ వైరుధ్యాలే ఆసియా ఖండం యొక్క అసలైన ఉనికండి. అంటే భౌగోళికంగా చూస్తే ఆసియా కేవలం పెద్ద ఖండం మాత్రమే కాదు. ఇదొక విస్తృతమైన వాతావరణ ప్రయోగశాల లాంటిది. వాతావరణ ప్రయోగశాల అంటే ఎక్స్‌ట్రీమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయనా? అవును. సోర్సెస్లో ఉన్న టెక్నికల్ డేటాను మనం కొంచెం ప్రాక్టికల్గా విజువలైజ్ చేసుకుందాం. ఉదాహరణకు, భూమధ్య రేఖకు సమీపంలో ఉండే ఇండోనేషియాలోని అత్యంత వేడిగా ఉండే బీచ్ల నుండి మీరు నేరుగా ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టారనుకోండి. ఓకే, ఒక వర్చువల్ టూర్ లాగా అనుకుందాం. అవును. అప్పుడు దట్టమైన మహోగిని అడవులు, ఆపై ఆకులు రాల్చే చెట్లు, తర్వాత ఇసుక ఎడారులు, ఆ వెంటనే విశాలమైన గడ్డి మైదానాలు. ఆ తర్వాత శంఖాకార అడవులు దాటుకుంటూ చివరికి రక్తం గడ్డకట్టే ఆర్కిటిక్ వృత్తం చేరుకుంటారు. వావ్! అంటే మీరు చెప్పేది వింటుంటే ఏకంగా 90 డిగ్రీల అక్షాంశాలను అంటే లాటిట్యూడ్స్ క్రాస్ చేసినట్లు అవుతుంది కదా. ఖచ్చితంగా. దక్షిణాన 10 డిగ్రీల సౌత్ నుండి ఉత్తరాన 80 డిగ్రీల నార్త్ వరకు భూమి మీద ఉన్న దాదాపు ప్రతి ఉష్ణమండలాన్ని ఒకే నేల మీద చూసే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. ఒకే భూభాగంలో ఈక్వేటర్ కింద ఉన్న ఉష్ణ ప్రాంతం నుండి నార్త్ పోల్ వరకు ఒక నిరంతర భూమార్గం ఉందన్నమాట. మరి భౌగోళికంగా దీనికున్న సరిహద్దులు కూడా ఈ వైవిధ్యానికి కారణమనుకోవచ్చా? ఒకవైపు మహాసముద్రాలు, మరోవైపు పర్వతాలు దీనిని ఒక ప్రత్యేకమైన ద్వీపంలా మారుస్తున్నాయనిపిస్తోందా? ఖచ్చితంగా. ఈ ఖండం ఆకృతిని ఒకసారి గమనిస్తే దీనికి 3 వైపులా మహాసముద్రాలున్నాయి. ఉత్తరాన ఆర్కిటిక్, తూర్పున పసిఫిక్, దక్షిణాన మన హిందూ మహాసముద్రం. కాని పశ్చిమ సరిహద్దు చాలా ఆసక్తికరం. పశ్చిమ సరిహద్దు అంటే యూరప్ వైపు కదా? అవునండి. యూరప్ నుండి ఆసియాను వేరుచేసే భౌగోళిక అంశాలు ఒక జిప్పర్లాగా పనిచేస్తాయి. యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, కాకసస్ పర్వతాలు ఇవన్నీ కలిసి యూరప్కు, ఆసియాకు మధ్య ఒక సహజ గోడను నిర్మించాయి. ఆహా, అలాగే ఆఫ్రికా విషయానికొస్తే? ఆఫ్రికా నుండి వేరుచేసే ఎర్ర సముద్రం, సుయజ్ కాలువ ఉన్నాయి. ఇక తూర్పున ఉత్తర అమెరికాను కేవలం ఒక చిన్న నీటి జలసంధి అంటే ఆ బేరింగ్ జలసంధి మాత్రమే ఆసియా నుండి వేరుచేస్తుంది. బేసిక్గా ఈ విశాలమైన విస్తరణ వల్లే గాలి ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు ఆసియా వాతావరణాన్ని అనూహ్యంగా మారుస్తుంటాయి. ఈ వాతావరణ ప్రవాహాల గురించి మాట్లాడేటప్పుడు నేను సోర్సెస్లో చదివిన ఒక పదం దగ్గర ఆగిపోయాను. సైబీరియాలోని వెర్క్యుయాన్స్క్ ప్రాంతం. వెర్కోయాన్స్క్, కోల్డ్ పోల్ అంటారు దాన్ని. అవును. అక్కడ 9 నెలల పాటు తీవ్రమైన చలికాలం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ టండ్రా ప్రాంతంలో ఉన్న పెర్మాఫ్రాస్ట్ అనే కాన్సెప్ట్ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అంటే భూమి పైపొర మాత్రమే కాకుండా అడుగునున్న మట్టి కూడా శాశ్వతంగా గడ్డగట్టి ఉంటుందంటే ఎలా సాధ్యం? ఆ ప్రాంతంలో వాతావరణం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి పెర్మాఫ్రాస్ట్ ఒక అద్భుతమైన ఉదాహరణండి. ఆర్కిటిక్ వృత్తం దాటిన తర్వాత ఉండే ఈ ప్రాంతంలో వేసవి కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. అప్పుడు కూడా ఉష్ణోగ్రత చాలా తక్కువే ఉంటుంది కదా? అవును. అప్పుడు కూడా టెంపరేచర్ 10 డిగ్రీలు దాటదు. ఆ కొద్దిపాటి వేడికి భూమి పైనున్న ఒక అరమీటర్ మంచు మాత్రమే కరుగుతుంది. కాని దాని కింద 100 మీటర్ల లోతు వరకు ఉన్న భూమి గత కొన్ని వేల సంవత్సరాలుగా గడ్డకట్టే ఉంది. ఓహో, వేల సంవత్సరాలుగానా? అవును. దీన్నే మనం పెర్మాఫ్రాస్ట్ అంటాం. దీన్ని మరింత ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టాలనుకుంటే నేరుగా భూమి మీద పునాది వేయలేరు. వెయిట్, ఒక్క నిమిషం. ఎందుకని? మన ఇల్లులాగే సిమెంట్, కాంక్రీట్ వేయొచ్చు గదా పునాది కోసం. వేయలేరండి. ఎందుకంటే ఇంటి లోపలుండే వేడి అంటే హీటర్ల వల్ల వచ్చే ఉష్ణోగ్రత నేరుగా ఫ్లోర్ ద్వారా కిందనున్న పెర్మాఫ్రాస్ట్కు తగిలితే ఆ గడ్డగట్టిన భూమి కరిగిపోయి బురదగా మారుతుంది. అయ్యో, అంటే ఇల్లంతా సింక్ అయిపోతుందన్నమాట. కరెక్ట్. మీ ఇల్లంతా ఆ బురదలో కూరుకుపోతుంది.
అందుకే అక్కడ ఇళ్లను భూమికి తగలకుండా చెక్క స్తంభాల మీద అంటే స్టిల్ట్స్ మీద నిర్మిస్తారు. ఆ చలిలో చెట్లు కూడా వేళ్లు లోతుగా పంపుకోలేవు కాబట్టే అక్కడ కేవలం నాచు, లైకన్లు లేదా ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే పొట్టి చెట్లు మాత్రమే కనిపిస్తాయి. వాతావరణం వృక్ష సంపదను ఎలా కట్టడి చేస్తోందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనమండి. భూమి తన తాను డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందన్నమాట. అదే కదా. మరి భూమధ్యరేఖకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా రివర్స్ అవుతుంది కదా. సోర్సెస్లో మొత్తం 8 రకాల వృక్ష సంపదల గురించి ప్రస్తావించారు. కానీ నేను మన ప్రాంతంలో ఉండే ఉష్ణమండల ఋతుపవన అడవుల గురించి అంటే ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా. అందులో ప్రత్యేకత ఏంటి అనిపించింది మీకు? అంటే ఇందులో వేసవిలో ఆకులు రాల్చే చెట్ల గురించి చదివినప్పుడు నాకొక లాజిక్ తట్టింది. ఈ చెట్లు ఆకులు రాల్చడం అనేది ఒక రకంగా మన స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ సేవింగ్ మోడ్ లాంటిదనిపించింది. వావ్! అవును, అది చాలా ఖచ్చితమైన పోలికండి. ఎలాగైతే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మన ఫోన్ అనవసరమైన యాప్స్ను ఆఫ్ చేసి స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించి సర్వైవల్ మోడ్లోకి వెళ్తుందో, ఈ చెట్లు కూడా సరిగ్గా అదే పని చేస్తాయి. కదా, నీటి కొరతను తట్టుకోవడానికి చేసే ఏర్పాటు కదా అది. అవును. కర్కటరేఖ సమీపంలో ఉండే భారత్, పాకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో వేసవిలో తీవ్రమైన నీటి కొరత ఉంటుంది. ఆకుల ద్వారా నీరు ఆవిరైపోయే ప్రక్రియను ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ నీటి నష్టాన్ని అడ్డుకోవడానికి చెట్లు తాత్కాలికంగా తమ ఆకులను రాల్చేస్తాయి. అదొక అద్భుతమైన భౌగోళిక రక్షణ వ్యూహం. అదే, మీరు మలేషియా, ఇండోనేషియా లాంటి భూమధ్యరేఖ అడవులకు వెళితే అక్కడ రోజూ వర్షం పడుతుంది. కాబట్టి మహోగని, ఎబోనీ లాంటి చెట్లు ఆకులు రాల్చాల్సిన అవసరం లేకుండా సూర్యరశ్మి కోసం 100 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వాతావరణం మొక్కల జన్యువులను ఎంతలా శాసిస్తుందో కదా. మరి వర్షపాతం ఇంకా తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళితే? వర్షపాతం తగ్గే కొద్దీ చెట్ల ఆకారం మారుతుంది. 20 నుండి 50 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉన్న ప్రాంతాల్లో అంటే ఉక్రెయిన్ నుండి లేక్ బల్కాష్ వరకు చెట్లు పెరిగే అవకాశం లేదు. అక్కడ కేవలం గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఓ, వాటిని స్టెప్పీలు అంటారా? అవును, సమశీతోష్ణ గడ్డి భూములు లేదా స్టెప్పీలు అంటారు. ఇక వర్షపాతం దాదాపు శూన్యంగా ఉండే అరేబియా, థార్ ఎడార్లోకి వెళ్తే అసలు ఆకులకు బదులు ముళ్ళు మాత్రమే ఉంటాయి. అంటే కాక్టస్ లాంటివి. సో వాతావరణాన్ని బట్టి చెట్లు తమను తాము మార్చుకుంటాయి. కరెక్ట్. ఇక మధ్యధర అడవులు మరో భిన్నమైన వాతావరణం. టర్కీ, సిరియా, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో వేసవి పొడిగా ఉండి శీతాకాలంలో వర్షాలు పడతాయి. ఈ ప్రత్యేకమైన వాతావరణం సిట్రస్ పండ్లకు అంటే నిమ్మ, నారింజ ఇంకా ద్రాక్ష పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా వింటుంటే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దట్టమైన అడవులు ప్రాచీన కాలంలో టెక్టోనిక్ మార్పుల వల్ల భూమి పొరల కింద కూరుకుపోయి లక్షలాది సంవత్సరాల పీడనం వల్ల ఈరోజు మనం వాడుతున్న శిలాజ ఇంధనాలుగా మారాయి కదా. అవును, ఫాసిల్ ఫ్యూయల్స్గా మారాయి. అక్కడ నుండే మన తదుపరి అంశం వైపు వెళ్ళొచ్చు. వాతావరణం భూమిపైనున్న పచ్చదనాన్ని డిసైడ్ చేస్తే కోట్ల ఏళ్ల క్రితం జరిగిన భౌగోళిక మార్పులు భూమి అడుగున ఉన్న నల్ల బంగారం, అదేనండి పెట్రోలియం ఎక్కడుండాలో నిర్ణయించాయి. అబ్సల్యూట్లీ. నైరుతి ఆసియా వైపు మనం చూస్తే ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు ఆ ప్రాంతం నుండే ఎందుకొస్తుంది? ఎందుకంటే భౌగోళిక కాలక్రమంలో ఈరోజు మనం చూస్తున్న ఆ ఇసుక ఎడార్లు ఒకప్పుడు విశాలమైన, లోతు తక్కువగా ఉండే టెథిస్ సముద్రాలు. కోట్లాది సంవత్సరాల పాటు సముద్ర జీవులు, సూక్ష్మజీవులు ఆ సముద్ర గర్భంలో పేరుకుపోయాయి. ఓహో, అంటే ఆ జీవరాశి అంతా ఇప్పుడు ఆయిల్గా మారిందన్నమాట. అవును, భూమి పొరలు కదులుతున్నప్పుడు ఆ జీవరాశి అంతా టెక్టానిక్ ప్లేట్ల మధ్య నలిగిపోయి విపరీతమైన వేడి మరియు పీడనం వల్ల ద్రవరూప చమురుగా మారింది. పర్షియన్ గల్ఫ్కు ఇరువైపులా ఉన్న భౌగోళిక నిర్మాణం ఈ చమురును బయటకు పోకుండా ఆయిల్ ట్రాప్స్ లాగా బంధించింది. అంటే సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్ లాంటి దేశాలు సరిగ్గా ఆ ట్రాప్స్ మీదే కూర్చునున్నాయి. ఇక్కడే నాకు ఇంకో విషయం స్ట్రైక్ అవుతోంది. సౌదీ అరేబియాలో 936లో దహ్రాన్ వద్ద తొలి చమురుబావి కనుగొన్నప్పట్నుండి ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా సోర్సెస్లో ప్రస్తావించిన గవార్ చమురు క్షేత్రం గురించి. గవార్ చాలా ఫేమస్ కదా. అవును, దీని గురించి నేను చదివినప్పుడు దీని సైజు ఒక చిన్న దేశమంతా ఉంటుందని, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమని తెలిసింది. కువైట్లోని అల్ అహ్మదీ కూడా ఇలాంటిదే అని అర్థమైంది. కరెక్ట్.
భౌగోళిక మార్పులు దేశాల తలరాతలను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సరే, నైరుతి ఆసియాలో చమురు ఉంటే మన దక్షిణాసియా, అందులోనూ భారతదేశంలో ఏముంది? సోర్సెస్ ప్రకారం చూస్తే దక్షిణాసియా మొత్తం భూభాగంలో 73.4% భారతదేశానిదే కదా? అవును, ఖచ్చితంగా. ఇక్కడొక ఆసక్తికరమైన భౌగోళిక వైరుధ్యం ఉంది. నైరుతి ఆసియాలో చమురు ఉన్నా వారికి వ్యవసాయ భూములు, పారిశ్రామిక ఖనిజాలు లేవు. కాని మన భారతదేశంలో చమురు లేకపోయినా ఒక దేశాన్ని పారిశ్రామికంగా నిలబెట్టే అత్యంత కీలకమైన ఇనుప ఖనిజం, మాంగనీస్, బాక్సైట్ లాంటివి పుష్కలంగా ఉన్నాయి. అంటే ఐరన్ ఓర్ అంటారు కదా, అదా? అవునండి. ముఖ్యంగా ఇనుప ఖనిజం ఉత్పత్తి, ఎగుమతిలో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. మన దేశంలో అత్యుత్తమ నాణ్యత గల హెమటైట్ రకం లభిస్తోంది. వావ్! ఏ రాష్ట్రాల్లో ఎక్కువ దొరుకుతోందిది? ఒడిషా రాష్ట్రం 35% నిల్వలతో మొదటి స్థానంలో ఉంటే, జార్ఖండ్ 25%తో రెండవ స్థానంలో ఉంది. వెయిట్, ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. మన దగ్గర అంత హై క్వాలిటీ ఇనుప ఖనిజం ఉన్నప్పుడు, దాన్ని కరిగించడానికి అవసరమైన బొగ్గు కూడా పుష్కలంగా ఉన్నప్పుడు, అసలు పారిశ్రామిక విప్లవం ఐరోపాలో కాకుండా మన దగ్గరెందుకు రాలేదు? కేవలం వనరులు ఉండటం మాత్రమే సరిపోదా? ఆవన, అది చాలా లోతైన విశ్లేషణండి. భౌగోళికంగా వనరులుండటం మాత్రమే పారిశ్రామికీకరణకు గ్యారంటీ కాదు. మరి ఇంకేం కావాలి? ఆ ఇనుమును వెలికితీసి ఉక్కుగా మార్చడానికి అవసరమైన టెక్నాలజీ, పెట్టుబడి మరియు ఆవిష్కరణలు పారిశ్రామిక విప్లవ సమయంలో ఐరోపాలో కేంద్రీకృతమయ్యాయి. పైగా వలసవాద కాలంలో మన దగ్గరున్న వనరులను వాళ్లు తమ పరిశ్రమల కోసం ముడిసరుకుగా తరలించుకుపోయారు. అంటే ఇక్కడ పరిశ్రమలు నిర్మించకుండా మన రా మెటీరియల్స్ పట్టుకుపోయారన్నమాట. అవును, శిలాజాల నిలువలు ఉండటం వేరు, ఆ వనరుల్లో ఆర్థిక శక్తిగా మార్చుకునే చారిత్రక, రాజకీయ పరిస్థితులు అనుకూలించటం వేరు. నిజమే, భౌగోళిక సంపద చారిత్రక పరిస్థితుల చేతిలో బందీ అయిందన్నమాట. అయితే ఈ ఖనిజాల జాబితాలో నన్ను విపరీతంగా ఆకర్షించిన మరో విషయం మైకా. అదే అభ్రకం అంటారు కదా, అది. అవును, మైకా చాలా ఇంపార్టెంట్ ఖనిజం. చాలామందికి ఇదొక సాధారణ పారదర్శక ఖనిజంలా అనిపించొచ్చు. కానీ ఈరోజు మనం వాడుతున్న ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, అంతరిక్ష ఉపగ్రహాల పనితీరుకు మైకానే పునాది అని సోర్సెస్ చెప్తున్నాయి. కరెక్ట్. ఎందుకంటే అది విద్యుత్తును నిరోధించగల, అంటే ఇన్సులేట్ చేయగల అద్భుతమైన లక్షణం కలిగిన నాన్ మెటాలిక్ ఖనిజం. అవును, ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు మూలమైన ఈ మైకా నిల్వల్లో 41% ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే వస్తోందట కదా. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి. సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడే మనం దానికి పవర్ ఇచ్చే ఇక్కడి భూగర్భ వనరుల గురించి ఎక్కువగా ఆలోచించం. అదే కదా, చాలామంది టెక్నాలజీ అనగానే సాఫ్ట్వేర్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. కానీ ఆ హార్డ్వేర్ మనుగడకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో దొరికే అత్యుత్తమ నాణ్యత గల మైకా. ఆ తర్వాత రాజస్థాన్ 21%, ఒడిషా 20% రాష్ట్రాలున్నాయి. అంటే ఏపీ ఫస్ట్ ప్లేస్ అన్నమాట. అవును, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఒక 150 కిలోమీటర్ల పొడవైన మైకా బెల్ట్ ఉంది. ఇక మైకాతో పాటు అల్యూమినియం తయారీకి ఉపయోగించే బాక్సైట్లో కూడా మనం చాలా బలంగా ఉన్నాం. బాక్సైట్లో కూడానా? ఇనుము, బాక్సైట్, ఈ రెండింటిలోనూ ఒడిస్సా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాగుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు మనం లోటును ఎదుర్కొంటున్న ఖనిజాలేమైనా ఉన్నాయా? అంటే అన్నింటిలోనూ మనం స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదు కదా. అవును, ఒక ప్రధాన లోహంలో మనం లోటునెదుర్కొంటున్నాం. అదే రాగి. ఓ, కాపర్. అవును, విద్యుత్ పరిశ్రమలకు అత్యంత అవసరమైన రాగి మన వద్ద తగినంత లేదు. మన దేశంలో ఉన్న కొద్దిపాటి రాగి ఉత్పత్తి కూడా ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుండే మన దేశ ఉత్పత్తిలో సగానికి పైగా వస్తోంది. ఈ లోటును పూడ్చుకోవడానికి మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సొస్తోంది. సరే, కాపర్ లేదు, అర్థమైంది. కాని దేశాన్ని నడిపించే పవర్ రిసోర్సెస్ పరిస్థితేంటి? మన దగ్గర నైరుతి ఆసియాలాగా చమురు సముద్రాలు లేవని ముందే అనుకున్నాం. పారిశ్రామిక యంత్రాలు తిరగాలంటే శక్తి వనరులు కావాలి కదా. మరి బొగ్గు సంగతేంటి? ఇక్కడే మన భౌగోళిక అదృష్టం మరో రూపంలో బయటపడింది. చమురు వేకపోయినా బొగ్గు విషయంలో మనం అత్యంత సురక్షితమైన జోన్లో ఉన్నాం. అవునా? ఏ రకమైన బొగ్గు దొరుకుతుంది మనకి? భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో దాదాపు 99% గోండ్వానా శిలలకి చెందినది. ఇది చాలా పురాతనమైనది, అధిక క్యాలరీఫిక్ విలువగలిగిన నాణ్యమైన బొగ్గు. జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు గోదావరి లోయ ప్రాంతాల్లో ఇది విరివిగా లభిస్తుంది.
ఈ గోండ్వానా అనే పదం వెనుక ఒక పెద్ద టెక్టానిక్ ప్రయాణమే ఉంది కదా. కోట్లాది సంవత్సరాల క్రితం దక్షిణాన ఉన్న ఒక సూపర్ కాంటినెంట్ పగిలిపోయి మన భారత భూభాగం ఉత్తరం వైపు ప్రయాణించి ఆసియాను ఢీకొట్టినప్పుడు ఏర్పడిన శిలలే కదా ఇవి. సరిగ్గా పట్టుకున్నారు. అప్పుడా భూకంపాల వల్ల భూమిలో కూరుకుపోయిన అడవులే ఈనాటి మన గోండ్వానా బొగ్గు. వావ్, హిస్టరీ ఫ్యాసినేటింగ్గా ఉంది. మరి మిగతా 1% బొగ్గేంటి? మన దేశంలో ఆ కేవలం 1% బొగ్గు మాత్రమే కొత్తదైన టెర్షియరీ రకానికి చెందినది. ఇది అస్సాం మరియు జమ్మూ కాశ్మీర్లో లభిస్తుంది. ఓకే, మన పొరుగు దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇరుగు పొరుగు దేశాలను చూస్తే పాకిస్తాన్లో తక్కువ నాణ్యత గల లిగ్నైట్ బొగ్గు మాత్రమే దొరుకుతుంది. ఇక బంగ్లాదేశ్లో అయితే పీట్ లాంటి అత్యంత నాసిరకం బొగ్గు మాత్రమే ఉంది. అదృష్టవశాత్తు మనకు గోండ్వానా బొగ్గు ఉందన్నమాట. మరి చమురు విషయానికొస్తే? చమురు విషయానికొస్తే మాత్రం మనం ఒకప్పుడు తీవ్ర నిరాశలోనే ఉన్నాం. భారతదేశంలో మొట్టమొదటి చమురు బావిని 1857లో అస్సాంలోని మాకూం వద్ద కనుగొన్నారు. ఆ తర్వాత దిగ్బోయ్, గుజరాత్లోని అంకలేశ్వర్ లాంటి చోట్ల చమురు దొరికినా మన దేశ అవసరాలకది ఏమాత్రం సరిపోలేదు. అంటే భూమి మీద మనం చమురును వెతకడం దాదాపు పూర్తయిందనమాట. అప్పుడే కదా మనం సముద్రంలోకి వేట మొదలుపెట్టింది. సోర్సెస్లో 1974 గురించి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అవును, భారతదేశ ఇంధన ముఖచిత్రాన్ని మార్చిన అతిపెద్ద ఆవిష్కరణ అప్పుడే జరిగింది. అదే బాంబే హై. ముంబై తీరానికి వాయువ్యంగా 176 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఓఎన్జీసీ దీన్ని కనుగొంది. సముద్రం అడుగున డ్రిల్లింగ్ చేయడం చాలా కష్టం కదా. చాలా క్లిష్టమైన ప్రక్రియండి. కానీ ఆధునిక సాంకేతికతతో మనం దాన్ని సాధించాం. ప్రస్తుతం భారతదేశపు మొత్తం ముడి చమురు ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు కేవలం ఈ బాంబే హై నుండే వస్తోందంటే దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణా గోదావరి బేసిన్ లాంటి చోట్ల కూడా చమురు మరియు సహజ వాయువు నిల్వలను గుర్తించాం. ఇదొక మైండ్ బ్లోయింగ్ జర్నీ అండి. ఈ సోర్సెస్ ద్వారా మనం కేవలం ఆసియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోలేదు. భూమి తనని తాను ఎలా మలుచుకుందో చూసాం. అక్షాంశాల విస్తరణ వాతావరణాన్ని శాసిస్తే ఆ వాతావరణం ఆర్క్టిక్ నాచు మొక్కల నుండి ఇండోనేషియా దట్టమైన అడవుల వరకు వృక్ష సంపదను డిసైడ్ చేసింది. అవును, అదే సమయంలో కోట్ల ఏళ్ల క్రితం జరిగిన భౌగోళిక విలయాలు, టెక్టోనిక్ మార్పులు భూమి అడుగున చమురు, బొగ్గు, ఇనుమును ఎక్కడ దాచాలో నిర్ణయించాయి. ఎగ్జాక్ట్లీ. అయితే ముగించే ముందు నాకు ఇంకో లోతైన ఆలోచన వస్తోంది. చెప్పండి. మనం గమనిస్తే ఈ భౌగోళిక లాటరీలో చమురు గెలుచుకున్న నైరుతి ఆసియా దేశాలు ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. బొగ్గు, ఇనుము గెలుచుకున్న దేశాలు పారిశ్రామికంగా ఎదిగాయి. కానీ ఈ పెట్రోలియం మరియు బొగ్గులాంటి శిలాజ ఇంధనాలు రేపటికైనా అంతరించిపోక తప్పని ఒకరోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ రిజర్వాయర్లు పూర్తిగా ఖాళీ అయిపోయిన రోజున కేవలం చమురు మీద మాత్రమే ఆధారపడి ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించుకున్న దేశాల భవిష్యత్తేంటి? భౌగోళికంగా ఆసియా పవర్ డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి? ఏ వనరు ప్రపంచాన్ని నడిపించే తదుపరి ఇంధనంగా మారబోతోంది? ఇది నిజంగా మనం సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి భౌగోళిక డీప్ డైవ్ని ఇక్కడితో ఆపుతున్నాం. సోర్సెస్లోని ఇంకో అద్భుతమైన అంశాన్ని డీకోడ్ చేయడానికి మరో సెషన్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.